గోవర్ధన్ రెడ్డి గారు లా చదివిండో లేదో నాకు తెలియదు కానీ కేసీఆర్ చేసిన అవినీతిని కమ్మేసుకోవడానికి రాజకీయ ఆరోపణలు కాదు బాగుండదు చెప్తున్నా అట్లా పనికి మాటలు మాట్లాడబడదు చవలేని మాటలు ముఖ్యమంత్రి సమాధానం చెప్పే దమ్ము లేకపోతే ప్రభుత్వం మీద తేరగొచ్చింది ఎవరైనా తప్పు చేసి ముఖ్యమంత్రి నుంచి మాట్లాడతావాడా ముఖ్యమంత్రి నుంచి మాట్లాడిన నైతిక హక్కు లేదు నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడకండి ఎవరన్నా కేసీఆర్ అంటే వాళ్ళు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడండి మీ దాంట్లో ప్రభుత్వ సంబంధం మీరు కదా చంద్రబాబు గారు చేసి నువ్వు దొంగ వ్యాపారం చేసింది చంద్రబాబు ల్యాండ్ గ్రాప్ చేసింది మీరు చెప్పేది పార్టీ వెనకేసుకొచ్చే వ్యక్తులు మా పార్టీలో కేసీఆర్ వెనకేసుకొస్తా నువ్వు ఆ మాట మాట్లాడాలి పాండి మాటకి ముఖ్యమంత్రి పేరు నేననేది ఒక వ్యక్తిని నేను మాట్లాడతలేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వాడు యథా రాజా తదా ప్రజ పరిపాలన ఊరికే మాట్లాడతావు లంగా లక్ష్మణ ఊరికే మాటలు చెప్తే కాదు ప్రభుత్వం ఎంత పెద్ద ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు చెప్తాడంటే మీ చంద్రబాబు పద్ధతి స్టేజ్ తెచ్చుకొని ఏదో నాకు సంబంధం లేని పుస్తెట్లా అది కాదు. గోవర్ధన్ రెడ్డి గారు మన చర్చ అది కాదు. ఈ రోజు దీని మీద చివరిగా ఏం చేద్దాం చెప్పండి. లంగలైనా దొంగలైనా హైకోర్టు ఏం చెప్పింది? గ్రూప్ 2 ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమన్నది. ఎంసెట్ పేపర్లు ఎందుకు ఇన్నిసార్లు లీక్ అయ్యాయి? ఆంధ్రప్రదేశ్ కాలేదా? సీఎం గారికి ఏం చెప్పి సంబంధం? సీఎం గారికి ఎవరో కొత్త టెక్నాలజీ ప్రకారం వాట్సాప్ లో టెక్నాలజీ చేస్తూ బయటికి అది ముఖ్యమంత్రి గారి సంబంధం అంటారు. ముఖ్యమంత్రి కాలేదా? ఆంధ్రప్రదేశ్ కాలేదా? తెలుగుదేశం గవర్నమెంట్ అంత ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి, పెద్ద నారాజు ముఖ్యమంత్రి ఆడ కాలేదా? ఎంసెట్ లీక్ కాలేదా? లీక్ కాలేదా? చెప్పరాదా? నీకన్నీ ఇక్కడ ఉందున్నాయి చెప్ప ఎన్నంత అవినీతి పాడిందో అవినీతి తాండ వేస్తా చెప్తున్నారు. కాదు అధికారం ఉందో అక్కడ చూసుకోండి. పసుగు సిగ్గుపడాలి. ఆడ ప్రజలను ఏమనుకుంటారు? ఈడ గురించి మాట్లాడుతుందని ఈడ గురించి మాట్లాడతారు. నీకు ఈడ మీకన్నా నీతిమంతమైన పాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కలేని విధంగా సంక్షేమ పథకాలు చేస్తున్నారు. మాట్లాడండి ఒక్క నిమిషం. అమర్నాథ్ గారు చివరిగా ఏంటి మీ డిమాండ్? నువ్వు అనవసర ఆరోపణలు చేస్తుంటే ముఖ్యమంత్రి చెప్తే మాత్రం ప్రభుత్వంలో ఎవరైనా సరే ఎవరన్నా తప్పులో ఉన్న వాళ్ళ పేరు ప్రస్తావించి ప్రతిసారి ముఖ్యమంత్రి పేరు చెప్తే
గోవర్ధన్ రెడ్డి గారు ఆగండి, మాట్లాడినాక నేను మళ్ళీ మీకే అవకాశం ఇస్తాను. ప్రజాప్రతినిధులు ప్రజాప్రభుత్వము ప్రజలను కాపాడాలని కోరుకుంటుంది. ప్రజలకి కష్టం వస్తే ఇమీడియట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు. రెవెన్యూ విషయం అయితే, ల్యాండ్ ఆర్డర్ సమస్య అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీసులు వాళ్ళు రక్షిస్తారనేటువంటి నమ్మకం ఆత్మవిశ్వాసంతో వెళ్తారు. ఇవాళ పోలీసులు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి 14 జూను 2017 ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. ఇవాళ ఇక్కడ సిద్దిపేట జిల్లా ఎస్ఐ రామకృష్ణారెడ్డి 17 ఆగస్టు 2016 ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. ఎక్కడ? సిద్దిపేట జిల్లా. ఇవాళ ఈ రోజు ఆత్మహత్యకి అది ఎందుకు ఆత్మహత్య ఇవాళ ఎస్ఐ చిట్టిబాబు దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎక్కడ? సిద్దిపేట జిల్లా. ఎస్ఐ ఈ నలుగురు అమర్నాథ్ గారు సిద్దిపేట దాని మీద ఎందుకంటే ప్రజలు కాదు పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్లు తీసుకోలేదు. మీ ముఖ్యమంత్రి అది చెప్పవు నువ్వు. ఒక మండల రెవెన్యూ అధికారి మహిళ మీద ఒక ఎమ్మెల్యే పోయి అనుచరులు దాడి చేసారు. అది మాట్లాడే సిగ్గులేదాడా? ఈడ మాత్రం ఎవరో పర్సనల్ గా తీసుకుని చనిపోతే ఈడ ఆత్మహత్యల గురించి చెప్తాను. ఈడ సబ్జెక్ట్ ఏంది? మీ సబ్జెక్ట్ మాట్లాడి ఎక్కువ ఆత్మహత్యల గురించి మీకడ దావుని జరుగుతలేదు, ఎంత ఆత్మహత్యలు జరుగుతలేదు, ఎన్ని చేయట్లేదు. For more updates, please subscribe 99 TV Telugu.